జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఇక డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అసలు అవగాహన లేదని కేసీఆర్కి అని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై కేసీఆర్కే అవగాహన లేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్లపై కాంగ్రెస్ కు అవగాహన ఉన్నది కాబట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఆర్ఎస్పీ, కడెం వంటి పటిష్టమైన ప్రాజెక్టులను కట్టాం. కేసీఆర్ నీళ్ల మీద కనీస అవగాహన లేదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్ కు మాకున్న తేడా అదే అని విమర్శించారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని, జనాభా ప్రతిపాదికన ఎవరికి వాటా వారికి దక్కాలన్నారు. ఈ వ్యవహారంలో లీగల్ అంశాలు సవరణకు తమ ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. తెలంగాణలో దళితులకు సామాజిక న్యాయం కావాలంటే ఎస్సీ వర్గీకరణ ఒక భాగమైతే సబ్ ప్లాన్ రెండో భాగం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగానే వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించినట్లు వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ పిడపర్తి రవి, పిసిసి జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య, కాంగ్రెస్ నేత మురళీధర్ రావులతో కలిసి మంత్రి దామోదర మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు ప్రారంభమైనట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బేగంపేటలో నాలా అభివృద్ధి పనులు, వడ్డేర బస్తీల్లో రోడ్ల నిర్మాణ పనులను తలసాని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తలసాని. నూతన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థతో బస్తీల రూపురేఖలు మారాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేతలు ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. కేటీఆర్ నుంచి సుమన్ వరకు కేసీఆర్ కుక్కలు మురుగుతాయని ఘాటుగా విమర్శించారు. అప్పుడే ఎగిరెగిరి పడొద్దని కాస్త వేచి చూడాలని సూచించారు. ప్రజలు చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదు, ఇంకా రాదు కూడా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు 3 నెలలే అని ఒక్కరు 6 నెలలే అని మరొకరు, ఇప్పుడు పడిపోతుందో తెలియదని ఇంకొకరు అంటున్నారని ఇవేం మాటలని ప్రశ్నించారు. రేపు ఎన్నో రోజులు జరగదు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ అని కూడా మేము కామెంట్ చేయాలన్నా? అది చేయడం రాజనీత? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రజాస్వామ్యవాది ఎవడైనా కోరుకుంటాడు తప్పితే మీ అవసరాల కొరకు, మీకు కేసీఆర్కున్న సంబంధాల కొరకు ఎంతో బాధపడుతున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చినందుకు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పైరవికారుల ముచ్చట్లు, లేదంటే ఏదో లెక్కలు చేసి ఎక్కాలు చేసినట్టు ప్రభుత్వాలు ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అనుకుంటా తిరుగుతున్న పరిస్థితుల్లో ఎవరికి మద్దతు చెప్తున్నారు? మీరు ఎవరి మోచేతి నీళ్లు తాగడానికి రాజకీయాలు చేస్తున్నారు? మోడీ దగ్గర అంటగాగుతూ, మోడీతో సెయిల్ అవుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయి మీది. కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు ఇలా మీ బతుకు ఉన్నదంటేనే కాంగ్రెస్ పార్టీ పుణ్యమని, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని. సొంత తల్లిని చెల్లిని ఆదరించలేని మీరు, మీ ప్రభుత్వమేమో కలకాలం నిలవాలన్నట. సమాజాన్నంతా ప్రేమించే కాంగ్రెస్ ప్రభుత్వమేమో కూలిపోతుందట. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలకండి విజయసాయిరెడ్డి గారు. మీ వృత్తి మీద ఒక గౌరవం ఉన్నది, మీ వయసు మీద ఒక గౌరవం ఉన్నది, కానీ మీ మాటలు ఇంత లేకిగా ఉంటాయని మాత్రం నేను అనుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతూ కొడదామంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై తాజాగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని బీఆర్ఎస్ నాయకుడు చెప్పుతో కొడతానని అనటం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నాయకుల అహంకార భావాజాలానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నేతల తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నామన్నారు. గులాబీ పార్టీ నేతలు తమ భాషను మార్చుకోవాలన్నారు. ప్రజల తరపున బాధ్యతాయుతంగా మాట్లాడాలని, కానీ చెప్పుతో కొడతామనడం సరైంది కాదన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల పార్టీ కన్వీనర్లు, అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల దేశంలో సంకీర్ణ రాజకీయాలు తావులేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని తెలిపారు. ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకున్న సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి, బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పి ఆనాడు పట్టం కట్టింది. ఈ దేశాల్లో బాధనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది. దాని బట్టి నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది. అవి 6 హామీలుగా చెల్లమవుతున్నాయి. కానీ కొన్ని వందల రకాల హామీలు నేర్చుకున్నాను. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత క్లారిటీ ఇచ్చారు. 5 ఏళ్లలో ధాన్యం సేకరణ, కృష్ణా జలాల పంపిణీ అంశం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు వంటి అంశాలపై తాను గలం విప్పానన్నారు. పార్లమెంట్ ఆవరణలో కీలక అంశాల పరిష్కారం చేయాలని ధర్నా చేశామన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం చేసుకోవడం తనను బాధించిందన్నారు. బీజేపీ సహాయ సహకారాలతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని గులాబీ పార్టీలో చర్చ జరగడం బాధించడం వల్లే రాజీనామా చేశానన్నారు. 2018లో తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. భారతదేశాన్ని ముక్కలుగా విభజించాలని చూస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను ఆకర్షించిందన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాలన బాగుందని కితాబు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈ రోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారిన తమ విద్యార్థి జీవితాలు మాత్రం మారటం లేదని ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ జిల్లా కన్వీనర్ ప్రతీక్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ భూములు కాపాడతామని విద్యార్థులకు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 55 పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ జీవోని రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించి గద్దె దింపుతామని హెచ్చరించారు. నా పేరు ప్రతీక్, కూకట్పల్లి జిల్లా కన్వీనర్. ఈ రోజు ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ శాఖ మేరకు కూకట్పల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోని కారణంగా విద్యార్థులంతా కూడా ఏకదాటికి వచ్చి విద్యార్థుల సమస్యలు తీర్చని కారణంగా గద్దెలు దింపడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థులకు సంజీవిని లాంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు విడుదల చేయకుండా మొద్దు నిద్రతో ఉంది. అదే విధంగా సీఎం రేవంత్ అన్న, నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకునిగా పనిచేస్తావు. విద్యార్థులు తలుచుకుంటే ఉద్యమాలు ఎట్లా చేస్తారో నీకు తెలుసు. అదే విధంగా గుర్తుపెట్టుకో, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ రోడ్డు మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వెనక్కిపోరు. వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు 5,300 కోట్లు ఏవైతే ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు కదా, నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి యూనివర్సిటీ భూములను కాపాడుతా అని చెప్పి ఈ రోజు అదే యూనివర్సిటీ భూములను నువ్వు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నావు కదా. వెంటనే జీవో నెంబర్ 55ను
రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దింపేది ఇదే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ఇదే విద్యార్థి నాయకులు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్, స్టేట్ జాయింట్ సెక్రటరీ, కుకట్పల్లి విభాగ్ కన్వీనర్. ఈరోజు 5,300 కోట్లు స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో విచ్చలవిడిగా డోరు పడితే వాళ్ళు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న పీజీ కాలేజ్ లో ఒక పెయింటర్ లోపలికి వెళ్ళడం చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి సంక్షేమ భవనాలలో సెక్యూరిటీ లేకపోవడం ఇది మహా సిగ్గుచేటు. విద్యార్థులకు ఇంత మొండి వైఖరి ఎందుకని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు కేసీఆర్ అదే పని చేశాడు, ఈ రోజు కూడా అదే పని చేస్తున్నారు. మీరు ఇలానే చేస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టు గద్దెదిగేదాకా అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కాలేజ్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా వెంటనే విడుదల చేయాలని అన్నారు. విద్యార్థుల అబెట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాభవన్ గేటు బద్దలు కొడతామని హెచ్చరించారు. మా విద్య అంతా కూడా ఆగిపోతా ఉంది. మేము చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కాలేజు బీరువాలో మగ్గుతా ఉన్నాయి. మేము చదువుకున్న చదువుకి ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా అవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ అన్న, నువ్వు ఏదైతే విద్యార్థులు ఓట్లు వేసుకొని గెలిచినావు, ఈరోజు ఆ విద్యార్థులు గాలికి వేసి ఏదైతే ప్రజలకి ఉచితాల పేరు మీద మభ్య పెడతా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదనుకో నీ యొక్క ప్రజాభవన్ గేట్లను బద్దలు కొడతాం. నువ్వు ఉంటున్నటువంటి క్యాంపస్ గేట్లు బద్దలు కొడతాం. ఏదైతే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము. నీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏబీవీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. నిన్ను తెలంగాణ రాష్ట్రంలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకో, ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నిన్ను గెలిపించిన విద్యార్థులను ఆదుకో. నిన్ను గెలిపించిన విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినావు విద్యార్థి నిరుద్యోగుల్ని కేసీఆర్ గాలికి వదిలేసిండు. మా ప్రభుత్వం రాగానే ఇతర స్కాలర్షిప్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తీరా పదవిలోకి ఎక్కిన తర్వాత అందరినీ విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో రాజరాజేశ్వరి కాలనీ, సృజన లక్ష్మీనగర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఈల వెంకటేష్ తెలిపారు. కొన్ని కూల్చివేతలు మాత్రమే చేశారని పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈల వెంకటేష్ కోరారు. గత శుక్రవారం నాడు జరిగినటువంటి కూల్చివేతల్లో భాగంగా మరి పటేల్గూడ గ్రామంలో మరి రాజరాజేశ్వరి ఫేస్ 1 46, 47 సర్వే నెంబర్లు మరి గల ప్లస్ మరి అట్లాగే రాజరాజేశ్వరి ఫేస్ 2 మరి ఇంద్రానగర్ కాలనీకి సంబంధించినటువంటి పూజలు మరి అట్లాగే సుజనలక్ష్మి 4 మరి ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు మేరకు మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు మరి తుతు మాత్రంగా వాటిని కూర్చున్నట్టుగా వ్యవహరించడం జరిగింది. మరి అట్లాగే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో మొత్తం విచారణ చేసి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాలలో వెంచర్ లేవట్ చేశారు, దానికి సంబంధించిన డేటా మొత్తం గ్రామ పంచాయతీ లేకపోవడం అది కావచ్చు, ఇంద్రనగర్ కావచ్చు, మరి రాజేశ్వరి ఫేస్ 2 కావచ్చు, వీటికి సమాచారం లేకపోవడం దురదృష్టకరం. అటు లేకుండా మరి ఇష్టారీతిలో మరి మాజీ సర్పంచ్ మరి అట్లాగే స్థానిక ఎంపీపీ గారు కొన్ని అధికారులతో ఉమ్మకయ్యి మరి ఇష్టారైతుల్లో మరి పటేల్గూడ పేరు అంటే మారిపోతూ ఉంది. సంగారెడ్డి డిస్టిక్లోనే ఎంత పెద్ద అక్రమాలు నడుస్తున్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి దీనిపై జిల్లా కలెక్టర్ గారు కూడా మాతో స్పందించడం జరిగింది. మరి ఎప్పుడన్నా ఒకసారి సమయం దొరికినప్పుడు విజిట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం మరి జిల్లా కలెక్టర్ గారు మేడం ఇవ్వడం జరిగింది. మరి ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి మాకు కూడా చాలా మంచి గౌరవం అనిపించింది. మరి విజిట్ చేస్తాను కూడా ఎత్తుని మేము. రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లోని కేంద్రాలను డీజీపీ రవిగుప్తా, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడిన TSFSL వెబ్సైట్ ను ప్రారంభించారు.
ఇక సిఎంఎస్ ప్లాట్ఫామ్ ఫీచర్తో కూడిన కొత్త వెబ్సైట్ ఫోర్సెస్ నిక్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదపరిచేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ఎఫ్ఎస్ఎల్ కలిసి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో ప్రభావితమైన పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. షికాగో ఎలిమెంట్లు పడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళా బాధితులకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో భరోసా కేంద్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇవి ఇప్పటివరకు 4782 ఫోక్సో కేసులతో పాటు 1163 అత్యాచార కేసుల బాధితురాళ్లకు చేతనందించిందన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ భగవంత్, ఐజీ తరుణ్ జోషి, డిఐజీ రేమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లోని కేంద్రాలను డీజీపీ రవిగుప్తా, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన TSFSLB నెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ సీఎంల ఫ్లాంట్లం ఫీచర్తో కూడిన కొత్త వెబ్సైట్తో కన్వీనర్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు ఎఫ్ఎస్ఎల్ కలిసి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో ప్రభావితమైన పనితీరు కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. అయితే షికాగో ఎలిమెంట్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళా బాధితులకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో భరోసా కేంద్రాలను ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇవి ఇప్పటి వరకు 4782 ఫోక్సో కేసులతో పాటు 1163 అత్యాచార కేసుల బాధితురాలకు చేతనందించిందన్నారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ భగవంత్, ఐజీ తరుణ్ జోషి, డిఐజీ రేమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కురుమనగర్లో స్థానికులు ఎదురు చూస్తున్న రేషన్ షాప్ను అందుబాటులోకి తేవడం జరిగిందని పేర్కొన్నారు. ఉప్పల్ డివిజన్లోని కురుమనగర్లో రేషన్ షాప్ను రజితా పరమేశ్వరరెడ్డి ప్రారంభించారు. సర్దుబాటులో భాగంగా కురుమనగర్లో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్, గోవింద్ కుమార్, కుమారస్వామి, మాసెట్టి రాఘవేందర్, హనుమంత్, రామచందర్, సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ చారి, యాదగిరి, మేడి, సతీష్, రవీందర్, అక్కు రవి, శివ యాదవ్, రమేష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ₹1,00,00,000 కోట్ల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరం శివార్లోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించడాన్ని తెలిపారు. ఇది కేవలం ఆరోపణలు కాదని ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఏసీబీ, డీజీపీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సినీ నటి దివంగత సౌందర్యకు చెందిన వట్టి నాగులపల్లిలోని స్థలాన్ని ఆమె సోదరుని బెదిరించి తన పేరుపై బదలాయించుకున్నారన్నారు. గ్యాంగ్స్టార్ నయీం మరికొంతమంది రౌడీ షీటర్లను ముందుంచి భూములు కాజేశారన్నారు. ఇదంతా క్విడ్ ప్రోకో విధానంలో సాగిందన్నారు. మరికొన్ని సందర్భాల్లో తన కింది స్థాయి అధికారులను ఉపయోగించుకొని భూములు అర్జించడాన్ని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి ఇక్కడ ఆయన పలు వ్యవహారాలు చేశారన్నారు. ఇక ఆయన శైలి నచ్చక అప్పటికి సీఎం రోషయ్య దూరం పెట్టారని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మహేందర్ రెడ్డి భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించాలని ఆయన కోరామా. డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ₹1,00,00,000 కోట్ల ఆస్తులను అక్రమంగా కూడబెట్టున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహేందర్ రెడ్డి భూముల వ్యవహారంలో సమగ్ర విచారణ చేయించాలని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను అక్రమాలకు పాల్పడినట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టీఎస్పీఎస్సీ చైర్మన్ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయటానికి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోలీస్ శాఖలో 36 సంవత్సరాల పాటు అంకిత భావంతో విధులను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేసిన వారితో పాటు వాటిని ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ డిఫమేషన్ కేసులు వేయిస్తున్నట్టు స్పష్టం చేస్తారు. ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద
అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీబీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనను బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ఫ్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్లో శారదా నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలోని శానిటేషన్, వివిధ సమస్యలపై వివరించగా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా కాలనీ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా SMS పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. నూతన విధానంలో SMS ద్వారా పే లింక్ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి UPI లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి MBC 34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన్ టికెట్లు ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్లైన్లో CRMలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు.